వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 66 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని మీరు పిలిచి విచారించవచ్చు కదా అని సుప్రీం సూచించింది. కుట్రను విచారణలో తేల్చాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. దాడి చేసిన వ్యక్తే బెయిల్పై ఉన్నప్పుడు కుట్రకు పాల్పడ్డారన్న గౌతమ్ రెడ్డిని విచారణలో తేల్చవచ్చు కదని సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో దోపిడీ ఎక్కడ ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసులో సెక్షన్లు చూసి ఆశ్చర్యపోయింది సుప్రీంకోర్టు. విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ దేనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు, పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ఆర్సీపీ కీలక నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ఈరోజు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఆయన పైన హత్యాయత్నం కేసులను బనాయించింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఊరట దక్కలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు దీనిపైన ఈరోజు విచారణ జరిపింది. సో ఆయన పైనటువంటి నమోదైనటువంటి సెక్షన్లను చూసి ఆశ్చర్యపోయింది. రాబరీ కూడా పాల్పడ్డారు అనేటువంటి ఒక సెక్షన్ ను చూసి ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు ఇందులో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైనా ఉన్నాయని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో సిద్ధార్థ లూత్రా దాన్ని ఒక సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ క్లియర్ గా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ప్రకటించింది. ఆయన వయసు 66 సంవత్సరాలు. గతంలో ఆయన ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేశారు. విజయవాడలోనే ఉంటున్నారు కదా. సో 66,000 వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? అవసరం అనుకున్నటువంటి సందర్భంలో నేరుగా పిలిచి విచారించవచ్చు కదా అని సుప్రీంకోర్టు సూచించినటువంటి పరిస్థితి. అయితే దాని సందర్భంలో సిద్ధార్థ దవే కొన్ని వాదనలు వినిపించేందుకు, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు వాటిని పట్టించుకోలేదు. సో ఆ వాదనలన్నిటిని కూడా పక్కన పెడుతూ ఈరోజు గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉంటారో వారు పిలిచినటువంటి సందర్భంలో విచారణకు హాజరై సహకరించాలనేటువంటి ఒక షరతు విధిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈరోజు గౌతమ్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, అలాగే న్యాయవాది అల్లంకి రమేష్ హాజరై తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ వరుసగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కీలక నాయకులపైన హత్యా కేసులు, హత్యాయత్నం కేసులు, అక్రమ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు వారిని రక్షించేందుకు వారికి అవసరమైనటువంటి మధ్యంతర రక్షణలు కల్పిస్తూ అలాగే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భం అనేక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో మనకు కనిపించింది. సో అదే తరహాలో ఈ రోజు కూడా సుప్రీంకోర్టు గౌతమ్ రెడ్డికి ఊరటనిస్తూ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వయసును పరిగణలోకి తీసుకోవాలి కదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు సూచించింది. 66 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మేరకు పిలిచి విచారణ చేయండి అని కూడా క్లియర్ గా సుప్రీంకోర్టు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కు సూచించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ రోజు గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కినట్లయింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.